జై శ్రీరామ్. సురస పరీక్ష. హనుమంతుడు ఎలా తప్పించుకున్నాడు? హనుమంతుడు సీతను వెతకడానికి తోకచుక్కలా జ్వలిస్తూ ఆకాశంలో ఎగురుతున్నప్పుడు దేవతలు మరియు ఋషులు ప్రశంసలతో చూశారు. కాని దేవతలు అతని బలం, తెలివితేటలు మరియు సహనాన్ని పరీక్షించాలనుకున్నారు. నిజమైన ధర్మదూత కలిగి ఉండవలసిన గుణాలు. అతనిని పరీక్షించడానికి వారు సర్పాలకు తల్లి మరియు ఆకాశ సంరక్షకురాలు సురసను పంపారు. ఆమె సముద్రం నుండి పైకి లేచింది. ఆమె భారీ రూపం సజీవ పర్వతంలా హనుమంతుని మార్గాన్ని అడ్డుకుంది. ఆమె కళ్ళు మెరుస్తున్నాయి మరియు ఆమె స్వరం మేఘాల గుండా ఉరుములు. ఓ వానరా, నా నోటిలోకి ప్రవేశించకుండా ఎవరూ వెళ్ళలేరు. దేవతలు నాకు ఒక వరం ఇచ్చారు, ఈ దారిలో ఎగిరే దేనినైనా మృంగివేయండి అని. కాని హనుమంతుడు చలించలేదు. గౌరవంగా చేతులు జోడించి ఇలా అన్నాడు, ఓ తల్లి, నేను రాముడి కోసం ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను. నన్ను వెళ్ళనివ్వండి మరియు నేను నా పనిని పూర్తి చేసిన తర్వాత తిరిగి వస్తాను. అప్పుడు మీ కోరిక తీరుతుంది. సురస నవ్వుతూ నోరు తెరిచి అతన్ని పరీక్షించాలని నిశ్చయించుకుంది. హనుమంతుడు తన యొక్క సవాలును స్వీకరించాడు. చిరునవ్వుతో అతను తన శరీరాన్ని పర్వతంలా పెంచాడు. సురస నవ్వుతూ మరింత నోరు విప్పింది. హనుమంతుడు ఆకాశాన్ని తాకుతూ మరింత పెద్దవాడయ్యాడు. సురస తన దవడలను సరిపోయేలా విస్తరించింది. అకస్మాత్తుగా హనుమంతుడు పర్వతం పరిమాణం నుండి కాంతి చుక్కకు కుంచుకుపోయాడు. ఒక చిన్న రూపం, చురుకైన మరియు వేగవంతమైనది. సురస రెప్ప వేయకముందే అతను ఆమె నోటి లోపలికి వెళ్లి మళ్లీ బయటకు వచ్చాడు. ఓ తల్లి, నీ కోరిక ప్రకారం నేను ఇప్పుడు నీ నోటిలోకి ప్రవేశించాను. నన్ను ఆశీర్వదించండి. తద్వారా నేను శ్రీరాముని కార్యాన్ని పూర్తి చేయగలను. సురస సంతోషించింది. ఆనందంతో నవ్వుతూ తన నిజ స్వరూపాన్ని బయటపెట్టింది. తెలివైన ఓ హనుమాన్, మీరు తెలివి, వినయం మరియు భక్తి పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ముందుకు సాగండి, మీ లక్ష్యం విజయవంతమవుతుంది. సురస ఆశీర్వాదంతో హనుమంతుడు తన ప్రయాణాన్ని కొనసాగించాడు. అతని హృదయం మరింత నిశ్చయించుకుంది.